హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళొచ్చేసి నేను లైవ్‌లో రిజల్ట్ చూయించబోతున్నాను. సో, ఎంత ట్యాన్ ఉన్నా సరే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. స్కిన్ చాలా అంటే చాలా బ్రైట్‌గా అవుతుంది. సో, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. 100% రిజల్ట్ ఉంటుంది. వేలకు వేలు ఖర్చు పెట్టి పార్లర్‌కెళ్ళమన్నా వెళ్ళరండి. ఈ చిన్న రెమెడీ మీకు తెలిసిందంటే చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. అన్నీ కూడా సాధారణంగా ఇంట్లో ఉన్నవే. సో, బిఫోర్ అండ్ ఆఫ్టర్‌కి మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా అర్థమవుతుందండి 100%. ఒక 3 రోజుల నుంచి నేను బయట తిరగడం వల్ల షాపింగ్ అది ఇది అని చెప్పి నా బాడీ టోటల్‌గా ట్యాన్ అయిపోయిందండి. సో, నేను వేసుకుంటున్నటువంటి ప్యాక్ మీకు చూయించబోతున్నాను. సో, చూస్తున్నారు కదండీ! లైటింగ్ వేశారు అని అంటున్నారు. లైటింగ్ ఎక్కడండి? ముందు లైటింగ్ ఆన్‌లోనే ఉంది. మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్‌లోనే ఉంది. ఇప్పుడు ఫ్లాష్ లైట్ ఆన్‌లోనే ఉంది. అలా ఎలా మారుతుంది? సో, లైటింగ్ అయితే నేను ఖచ్చితంగా ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తేనే కదండీ మనకు కెమెరా క్వాలిటీ అనేది నీట్‌గా వస్తది. సో, నేనేం డిఫరెన్స్ అయితే నేను నార్మల్‌గా ఉన్నదే చూయిస్తున్నా. చాలామంది కాదండి, ఒకరో ఇద్దరు ఫ్లాష్ లైట్ ఆన్ చేశారంటున్నారు. ఫ్లాష్ లైట్ స్టార్టింగ్ నుంచి ఆన్‌లోనే ఉంది. మీరు నా హ్యాండ్స్ అబ్జర్వ్ చేయండి. సో, లైటింగ్ కూడా అబ్జర్వ్ చేయండి. లైటింగ్ అంతా ఒకేలాగా ఉంటదనమాట వీడియో మొత్తం. సో, నేనైతే ఒకేలాగే ఉందండి. నేను వచ్చినటువంటి రిజల్ట్‌నే మీకు చూయిస్తున్నా. సో, ఇంకా లేట్ ఎందుకు? ఎలా తయారు చేసుకోవాలి ఏంటని చూసేద్దాం. ఇందుకోసం ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకోవాలండి. చాలా మందికి వర్క్ అవుతున్నాయి. 100% వర్క్ అవుతున్నాయి మాకు. ఇంకా ఇలాంటి రెమెడీస్ చూయించండి అంటున్నారు. ఎవరో ఒక్కరో ఇద్దరో ఫ్లాష్ లైట్ ఆన్ చేశారు అని. అది కూడా ఇప్పుడు కాదులెండి. ఎప్పుడో 6 నెలల క్రితం ఎప్పుడో ఒకరిద్దరు ఫ్లాష్ లైట్ ఆన్ చేశారు అని అన్నారు. ఫ్లాష్ లైట్ ఖచ్చితంగా ఆన్‌లోనే ఉంటది. ఫ్లాష్ లైట్ ఆన్‌లో ఉన్నప్పుడే కదండీ నా హ్యాండ్ ట్యాన్ అయింది మీకు చూయించింది. సో, ఈ విధంగా కొద్దిగంతా ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకోండి. ఒకరిద్దరి మాటలు మనం పట్టించుకోవద్దు. చాలామంది చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. చాలా మందికి వర్క్ అవుతున్నాయి. థాంక్స్ ఎ లాట్ అండి. ఇంకా మీకు యూజ్‌లో అయ్యేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. పైసా ఖర్చు లేకుండా మనకు ఇంట్లో అందుబాటుగా ఉన్నవి. వేలకు వేలు ఖర్చు పెట్టిన అవసరం లేదండి. మనకు ఇంట్లో ఉన్నవే. ఇక పాల మీద ఉన్నటువంటి మీగడ తీసుకోవాలి. చాలా మందికి తెలిసే ఉంటుంది. పాల మీద మీగడ మన స్కిన్‌కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూస్తున్నారు కదండీ! కొద్దిగంతా తీసుకోండి. పాల మీద మీగడ మాకు అందుబాటుగా లేదనుకున్నట్లయితే ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి. అదేనండి పెరుగు. పెరుగు తీసుకోవచ్చు. పెరుగు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా వర్క్ అవుతుంది. సో, దగ్గరలో మ్యారేజెస్ అంటే మే నెలలో మ్యారేజెస్ ఉంటాయి కదండీ! చాలామంది చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే పార్లర్‌కెళ్ళి ఫేస్ ప్యాక్ ఏయించుకుంటారు. గ్లో వస్తుంది. గ్లో రాదని నేను చెప్పను. నేను కూడా బ్యూటీషియన్‌నే. ఇదివరకు చేసేదాన్ని. ఇప్పుడైతే చేయట్లేదండి. ఇప్పుడు నేను హోమ్ రెమెడీస్ చూయిస్తున్నా. సో, ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్ ఉంటది. తర్వాత ఫేస్ అంతా పింపుల్స్ వస్తాయండి. పింపుల్స్ రావడమే కాదు, అది దురదలాగా వచ్చేది గిల్లడం వల్ల గుంటల్లాగా, మచ్చల్లాగా ఏర్పడుతూ ఉంటాయి. హోమ్ రెమెడీస్ వల్ల ఎప్పటికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటది. సో, కొద్దిగంత పాల మీద మీగడ తీసుకున్న తర్వాత ఇక టమాటోలోని రసం తీసుకోవాలి. చాలా మందికి తెలిసే ఉంటుంది. టమాటోలోని రసం స్కిన్ పైన ఉన్నటువంటి ఆ బ్లాక్‌నెస్‌ని రిమూవ్ చేసి ఇన్‌స్టెంట్‌గా స్కిన్ అనేది గ్లోగా అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగని నేను పార్లర్‌కి అస్సలు వెళ్ళొద్దండి అని నేను చెప్పట్లేదండి. ఎవరిష్టం వాళ్ళది. సో, కొంతమంది వేలు వేలు ఖర్చు పెట్టలేరు కదా! వాళ్ళకు అమౌంట్ అనేది కాస్త ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లోనే నేచురల్ హోమ్ రెమెడీస్ తోటి స్కిన్ అనేది వైట్‌గా చేసుకోవచ్చు. హెయిర్‌ని లాంగ్‌గా గ్రోత్ చేసుకోవచ్చండి. సో, కెమికల్స్ ఉంటే ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నది నా ఉద్దేశ్యం. కొంతమందికి సెట్ అవుతాయి. నో ప్రాబ్లమ్. కొంతమందికి సెట్ అవ్వవు కదండీ! ఇక ఇంకాస్త టమాటో రసం యూజ్ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఎవరిష్టం వాళ్ళదండి. పార్లర్‌కెళ్ళేవాళ్ళు పార్లర్‌కెళ్ళొచ్చు. నేచురల్‌గా అంత అమౌంట్ పెట్టలేము అనుకున్న వాళ్ళు నేచురల్‌గా ఇంట్లోనే హోమ్ రెమెడీస్ తోటి స్కిన్‌ని వైట్‌గా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే ప్రతీదీ మనం వంటలోకి ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే మన స్కిన్‌కి అన్నీ మేలు చేసేవే. అలాగని మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి. సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండవు. ఇంట్లో తయారు చేసుకున్నటువంటి హోమ్ రెమెడీస్ వల్ల. సో, ఇదొచ్చేసి కస్తూరి హల్దీ అండి. కస్తూరి హల్దీ లేదంటే నార్మల్‌గా మనం వంటకు ఉపయోగించేటువంటి పసుపు కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కస్తూరి పసుపు వల్ల మన స్కిన్ అనేది చాలా మంచి బ్రైట్‌గా టర్న్ అవుతుంది. చాలామంది మన హోమ్ రెమెడీస్‌ని ట్రై చేసి చాలా మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారండి. మా ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేశాము. మాకు పింపుల్స్ పోయిన తర్వాత వచ్చినటువంటి మచ్చలు పోయాయి. స్కిన్ అనేది చాలా స్మూత్‌గా అయింది. చాలా గ్లోగా అయిందని చెప్పి మీరు ప్రయత్నించి తిరిగి మళ్ళీ కామెంట్ సెక్షన్‌లోకి వచ్చి తెలియజేసినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. సో, మీరు అడిగినటువంటి వీడియోస్ అన్నీ నేను షెడ్యూల్ చేశాను. వన్ బై వన్‌గా వస్తాయి చూడండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి. ఖచ్చితంగా వీడియో చేస్తానండి. సో, ఇంకాస్త టమాటో రసం మనకు అవసరం అవుతుంది అనుకున్నట్లయితే ఇంకాస్త టమాటో రసం కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. టమాటోని మనం కట్ చేసిన వెంటనే రసం వస్తుంది కదండీ! ఆ రసం తీసుకోవాలి.
ఇక మనం ఫేస్కి ప్యాక్ అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా మిక్స్ చేసుకోండి. సో ఈ ప్యాక్ని మనం హ్యాండ్స్కి అప్లై చేసుకోవచ్చు, ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, మెడకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. సమ్మర్ వచ్చిందంటే చాలు స్కిన్ అనేది ఎక్కువగా ట్యాన్ అవుతూ ఉంటుంది. సో చాలామంది ఏంటంటే ఎక్కువ క్రీమ్స్ యూస్ చేస్తూ ఉంటారు. చాలామంది నాకు కమెంట్ చేశారండి, ఎక్కువగా మేము కెమికల్స్ ఉన్నటువంటి క్రీమ్స్ యూస్ చేయడం వల్ల చర్మం మొద్దుబారిపోయింది, అంటే స్పర్శ కోల్పోయిందని కూడా చెప్పారండి చాలామంది. సో మన వీడియోస్ చూసిన వారికైతే తెలిసే ఉంటుంది, కమెంట్ చేసిన వాళ్ళు ఎక్కువగా బ్లీచ్ యూస్ చేయడం వల్ల స్కిన్ వైట్గా అవ్వాలని బ్లీచ్ యూస్ చేయడం వల్ల చర్మం స్పర్శ కోల్పోయిందంట. సో బ్లీచ్ లాంటిది యూస్ చేయొద్దండి. ఇన్స్టెంట్గా స్కిన్ వైట్గా అయినా కూడా తర్వాత దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో నాకు తెలిసింది, వేరే వాళ్ళు చెప్పింది మీకు చెప్తున్నా. సో మన సబ్స్క్రైబర్స్కి ఖచ్చితంగా తెలియాలి అని చెప్పి. ఇక సో అప్లై చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, కెమెరా ఆన్ చేయంగానే లైటింగ్ అనేది సరిగా ఉండదండి. ఫ్లాష్ లైట్, ఈ మొబైల్లో వచ్చినటువంటి ఫ్లాష్ లైటే ప్రతి ఒక్కరూ ఆన్ చేసుకుంటారు. ఇప్పుడు ఆన్లోనే ఉంది, నేను ఇది క్లీన్ చేశాక ఆన్లోనే ఉంది. మీ ముందరే నేను వాటర్లో క్లీన్ చేసి చూపిస్తా చూడండి. కాకపోతే 15 నిమిషాలు అలాగే ఉంచుకుంటే మనకు రిజల్ట్ ఉంటుంది. ఇమ్మీడియట్గా క్లీన్ చేసామంటే అంత రిజల్ట్ ఉండదండి. మన స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకోవాలి కదండి మనం వేసినటువంటి ప్యాక్. సో రాత్రి పడుకోబోయే ముందు అప్లై చేసుకోండి. రాత్రి మన స్కిన్ రిపేర్ చేసుకుంటుంది అనమాట, తనని తాను స్కిన్ అనేది రిపేర్ చేసుకుంటుంది. స్కిన్ రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మంచి గ్లోగా అవుతుంది. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా, మంచిగా కంటి నిండా నిద్రపోయారంటే ఉదయానికి ముఖంలో మంచి గ్లో అనేది వస్తుంది. సర్క్యులర్ మోషన్లో జెంటిల్గా మసాజ్ చేయండి. అలాగే 2 మినిట్స్ పాటు మంచిగా ట్యాప్ చేసేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బూస్ట్ అవుతుంది, ఇన్స్టెంట్గా స్కిన్ అనేది గ్లో అవుతుందండి. రాత్రిపూట ఈ ప్యాక్ అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. స్కిన్ మంచిగా రిపేర్ చేసుకుంటుంది, ఉదయానికి మంచి గ్లోగా ఉంటుందండి. మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఖచ్చితంగా 100% రిజల్ట్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. దగ్గరలో ఫంక్షన్స్ అలాగే మ్యారేజెస్ ఉన్నాయి, చాలామంది కమెంట్ చేస్తున్నారు ఒక మంచి ప్యాక్, న్యాచురల్ ప్యాక్ చూపించండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ని కూడా యూస్ చేయకుండా అని అడిగారు. సో నేను ఒక 20 మినిట్స్ దాకా అలాగే ఉంచేసానండి. ఇక కొద్దిగా ఈ విధంగా వాటర్ తీసుకుంటూ, కూల్ వాటర్ తీసుకోండి. కూల్ వాటర్ తీసుకుంటే స్కిన్ అనేది మంచి గ్లోగా వస్తుందండి. నార్మల్ వాటర్ కంటే మన ఫేస్ ఎంతైతే తట్టుకోగలుగుతుందో అంత కూల్ వాటర్ తీసుకోండి. స్కిన్ అనేది మంచి బిగుతుగా మారుతుంది. ఏజ్ పెరిగే కొద్ది కూడా స్కిన్ అనేది ముడతలు రాకుండా ఉంటుంది అనమాట. రోజు ఒకసారి కూల్ వాటర్ తోటి ఎర్లీ మార్నింగ్ కానీ లేదా రాత్రి పడుకునేటప్పుడు కానీ కూల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకున్నారంటే స్కిన్ అనేది చాలా టైట్గా అవుతుందండి. ఏజ్ పెరిగే కొద్దీ కూడా చిన్న ఏజ్ లాగా కనబడుతుంది. సో ఎక్కువ మంది సెలబ్రిటీస్ ఎర్లీ మార్నింగ్ టైంలో ఐస్ క్యూబ్స్ ఒక బౌల్లో వేసుకొని అందులోనే వాటర్ యాడ్ చేసుకొని ఫేస్ డిప్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళ సీక్రెట్ అండి. మంచి గ్లోగా ఉంటుంది స్కిన్ అనేది, చాలా టైట్గా అవుతుంది, వ్రింకిల్స్ ఏమీ లేకుండా. ఇక పొడి క్లాత్ తుడిచిన తర్వాత చూడండి రిజల్ట్. ఇప్పుడు తడి మీద అంత అనిపించట్లేదు. ఒకసారి నేను పొడి క్లాత్ తోటి తుడిచి చూపిస్తా చూడండి. మీ ముందరే కదండి అప్లై చేశాను. సో అప్లై చేసిన తర్వాత మీ ముందే కదండి నేను వాష్ చేశాను. ఇక పొడి క్లాత్ తుడిచాక చూడండి ఎంత గ్లో వచ్చిందో, ఖచ్చితంగా గ్లో వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి, అది కూడా రాత్రి పడుకునేటప్పుడు అప్లై చేసుకోండి. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి. చాలామంది రిక్వెస్ట్ చేసినటువంటి వీడియో అండి ఇది. సో మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.